బీఆర్ఎస్ నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం మంత్రి ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత నుంచి నియోజకవర్గంలో ఏదో విషయంలో విమర్శలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. రాజయ్య రీసెంట్ గా ఓ లేడీ సర్పంచ్ పై మనసు పడ్డానంటూ మరో బీఆర్ఎస్ నాయకుడితో రాయబారం చేరవేయడంతో సదరు మహిళా సర్పంచ్ తన గోడును స్వయంగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ వార్త ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయంపై ఇప్పటి జానకీపురం సర్పంచ్ మీడియా ముందుకొచ్చారు. తనను బీఆర్ఎస్ నాయకులు పెడుతున్న లైంగిక మానసిక వేధింపులపై ఘాటు ఆరోపణలు చేశారు. షాపింగ్ పేరుతో తనతో బయటకు వస్తే బంగారం డబ్బుతో పాటు తన పిల్లల చదువులకు అయ్యేటటువంటి ఖర్చును కూడా తానే భరిస్తానంటూ ప్రలోభ పెడుతున్నారని, తనకే కాదు మండలంలోని మరికొందరు మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది సర్పంచ్ నవ్య. ఫీలింగ్ తో రాజకీయం చేసి నువ్వు వచ్చి కాళ్ళ మీద కాలేసుకొని మంచి వస్త్రాలు వేసుకొని వచ్చి బిల్డప్ ఇస్తే కదా నీ ముఖం ఎవరు చూస్తారని నేను అడుగుతున్నా. ఈ రోజు నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు నీకు అర్థమైంది నువ్వెవరో, ఎవరిస్తారో నీకు హక్కు ఎవరిస్తారని అడుగుతున్నా. నువ్వు మంచి బట్టలు వేసుకొని వచ్చి నేను రాజకీయం చేస్తున్నా, నేను ఒక పెద్ద హోదాలు ఉన్నా అనుకొని వచ్చి మంచి ఇట్లా కూర్చుంటావు. మరి నీకు దండం పెట్టేది ఎవరని నేను అడుగుతున్నా. నీ వెనకాల వచ్చేది ఎవరని అడుగుతున్నా. ఒక 10 మంది వస్తున్నారా నీ వెనకాల? ఒక 15 మంది, ఒక 5 మంది అని వస్తున్నారా నీ వెనకాల? ఎందుకు వస్తారు? నీ రాజకీయం కరెక్ట్ గా లేదు కాబట్టి, నీ బిహేవియర్ కరెక్ట్ గా లేదు కాబట్టి, నీ బుద్ధి కరెక్ట్ గా లేదు కాబట్టి, నీ సంస్కారం కరెక్ట్ గా లేదు కాబట్టి, నీ సభ్యత కరెక్ట్ గా లేదు కాబట్టి, నీ పెంపకం కరెక్ట్ గా లేదు కాబట్టి, నీ తల్లిదండ్రులు నిన్ను అట్లా పెంచలేదు కాబట్టి, నువ్వు కరెక్ట్ లేకుండా నీ తల్లిదండ్రులకే వస్తుంది, నీ కుటుంబానికే వస్తుంది. ఛీ, మీరు ఒక మనుషులు, మీరు ఒక బతుకులు అని నేను అడుగుతున్నా. మారండి అని అంటున్నా. ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బందులు పెట్టి అనిశ్చితలకు గురి చేయకండి. మీలాంటి వాళ్ళ వల్లనే పార్టీలకు మచ్చలు వస్తున్నాయి, చెడ్డ పేర్లు వస్తున్నాయి, పార్టీల నుండి పక్కకు పోతున్నారు. మీలాంటి వాళ్ళ వల్ల పార్టీలకు చెడ్డ పేర్లు రావడం కంటే మీరు పార్టీలకు వెళ్ళి పక్కకి వెళ్ళిపోతే కదా, మీరు రాజీనామాలు చేస్తే కదా, మీరు ఇంట్లో కూర్చుంటే కదా చాతకాని దద్దమ్మలక అది ప్రశ్నిస్తున్నా. నాది చిన్న స్థాయి కాదు, నేను గ్రామ సర్పంచ్ని. ఒక వార్డ్ మెంబర్ది కూడా చిన్న స్థాయి కాదు. ఏ హోదాలో ఉన్న వాళ్ళది కూడా చిన్న స్థాయి లేదు. చిన్న స్థాయి నుండే పెద్ద స్థాయి వస్తుంది.